ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. పోయిన వారం మనం చూసాం ద సీల్. వాట్ ఈస్ ద సీల్? ముద్ర అనగా ఏమిటి అనే దాన్ని మనం చూసాం. ముద్ర అనగా అందులో ఏదో దాచిపెట్టబడింది. ఎవరైతే ఒక పార్సల్ను లేదా ఒక కంటైనర్ను చెక్ చేసి గమ్యస్థానానికి పంపిస్తారో, ఏ అధికారి చేత అయితే అది ముద్రించబడుతుందో అదే అధికారి దాన్ని తెరవాలి. ఆ కంటైనర్ పంపించేటప్పుడు దాన్ని జాగ్రత్తగా అన్ని విధములుగా దాన్ని చెక్ చేస్తారు. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తారు ఆ ఇన్స్పెక్టర్. చూసిన తర్వాతనే దానికి సీల్ వేస్తాడు ఆయన సీల్ వేసిన తర్వాత గమ్యస్థానం చేరేంత వరకు కూడా ఆ కంటైనర్ కావచ్చు, పాతకాలంలో రైలు బోగీలకు గూడ్స్ ట్రైన్లలో బియ్యం బస్తాలను, గోధుమలను, ధాన్యమును, ఎరువులను పంపించేవారు. ఆ పంపించిన సమయంలో ఎక్కడైతే ప్రారంభమవుతుందో దాన్ని అన్నీ సరిదూసి అన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చూసి దాన్ని మూసివేసిన దానికి సీల్ వేస్తాడు ఆయన. సీల్ వేసిన రసీదు ఈ గమ్యస్థానము ఎక్కడికైతే చేరుతుందో అందులో ఎవరైతే గూడ్స్ దాంట్లో ఎవరైతే సరుకులు ఎవరికైతే చేరాలనో, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనో, ఎవరైతే వాటి మీద అధికారం కలిగి ఉన్నారో వారు వచ్చి దాన్ని తెరిచి అందులో ఉన్న సరుకులను తీసుకొని పోగలుగుతారు. దాన్ని సీల్ అన్నదానికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినాం. ఇప్పటి వరకు అనగా విమోచన దినము వరకు దేవుని ఆత్మను దుఃఖపరచకుడి, మీరు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడున్నారు, మీరు ఆయన యందు ముద్రించబడున్నారు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యంలో ఆయన చాలా చక్కగా మాట్లాడాడు. అదేవిధంగా ఇక్కడ 5వ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మొదటికెళ్ళి మనం చూసుకుంటే అత్యున్నత సింహాసనం ముందు ఒకడు ఆసీనుడైనాడు. ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని తెరవడానికి యోగ్యుడు ఎవరని ఆ పెద్దల్లో ఒక పెద్ద బిగ్గరైన దేవదూత బిగ్గరగా ప్రకటింపగా, లోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ యోగ్యుడు ఎవరు లేనందున ఆ యోహాను, శిష్యుడైన యోహాను, పద్మస్ ద్వీపంలో శిష్యుడైన యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ పెద్దల్లో 24 పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్ర సింహము జయించెను అని చెప్పినప్పుడు ఈ శిష్యుడైన యోహాను ఆ పరలోక దర్శనం చూస్తున్నప్పుడు దావీదుకు చిగురైన ఆయన ఎవరో కాదు, దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. యూదాగోత్ర సింహం ఆయన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన జయించాడు. యూదాగోత్ర సింహం కోసం చూస్తే ఆ వధించబడినట్ల గొర్రెపిల్ల సింహాసనం మధ్యలో నుండి, ఆ పెద్దల్లో నుండి 4 జీవుల మధ్యలోకి వెళ్ళి వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో ఉన్న గ్రంథంను తీసుకొని విప్పడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి కంటిన్యూగా మళ్ళీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుండి 6 లేఖనాలు చూసుకుంటే విప్పబడిన ఒక గ్రంథమును బలిష్ఠుడైన దూత ఆయన ఒక పాదము భూమి మీదను ఒక పాదం సముద్రం మీదను పెట్టి ఆయన శిరస్సు మీద నుండి మేఘము ధరించుకొని ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది. ఆయన పాదములు అగ్నిలో పుట్టం వేయబడినట్లున్నవి. ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన యేసు క్రీస్తు అయినాడు. 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దాన్ని తీసుకున్నాడు. ఆయన జయించాడు. ఆయన లోకమును జయించాడు, సాతాను గారిని జయించాడు, ప్రాణమును జయించాడు, ఆదిని జయించాడు, పాతాళమును జయించాడు. ఆయన తిరిగి లేచాడు. లేచి ఆయన ముద్రలు విప్పడము ప్రారంభించాడు. ఇక సమయం ఉండదు గాని 7వ దూత పలుకు దినంలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 3 పార్శ్వములు ఉన్నాయి. మొదటి నుండి 6వ లేఖనం వరకు ఇది ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యమైనది. 7వ లేఖనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ లేఖనం అది అంత్యకాలపు దేవుని దూతకు సాదృశ్యమైనది. 8 నుండి చివరి వరకు అది దేనికనగా వధు సంఘమునకు సాదృశ్యమైనది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు మొదటి ముద్ర ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఇందులో 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రలను విప్పడానికి ఏ మానవుడు కూడా అక్కడ యోగ్యుడు లేడు, ఏ దేవదూత కూడా యోగ్యుడు లేడు, ఏ పరలోక సైన్యం కూడా యోగ్యుడు లేడు, ఎవరు కూడా అక్కడ యోగ్యుడు లేరు. ఒకే ఒక వ్యక్తి యోగ్యుడు. ఆయన దావీదు చిగురైన యూదాగోత్రపు సింహము ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన ముద్రను విప్పాడు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు
నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మానవుని కూడా అధికారం లేదండి ముద్రలు విప్పడానికి. ఆ ముద్రలు విప్పడానికి ఒకే ఒక వ్యక్తికి అధికారం ఉంది. ఆయన గొర్రెపిల్ల, వధించబడినట్లున్న గొర్రెపిల్ల ఆ సింహాసన మధ్యలోకి వెళ్ళి, ఆ 4 జీవుల మధ్యలోకి వెళ్ళి, ఆ పెద్దల్లోకి వెళ్ళి వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతిలోకి వెళ్ళి ఆ గ్రంథంలో తీసుకొని ఆ గొర్రెపిల్ల మొదటి ముద్ర విప్పిండు. ఆ మొదటి ముద్ర విప్పిన వెంటనే 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 4 జీవులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. మనం చూసుకుంటే 4 జీవులు. ఈ 4 జీవులు ఎవరైనవి మనం చూసుకున్నాం. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6-7 లేఖనాలు మనం చదువుకుందాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యమైనది. మొదటి జీవి సింహము వంటిది, ఆ మొదటి జీవి మత్తయి సువార్త. రెండవ జీవి దూడ వంటిది, మార్కు సువార్త. రెండవ జీవి మనిషిని ముఖం వంటిది, లూకా సువార్త. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు, ఇది యోహాను సువార్త. మనం చూస్తే మొదటి సువార్త మత్తయి సువార్త. మత్తయి సువార్తలో ఇక్కడ చూడండి, ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన సింహం వంటిది మత్తయి సువార్త. ఆయన గంభీరమైన క్రియలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన సూచక్రియలు చేశాడు. మత్తయి సువార్త సింహమునకు సాదృశ్యమైనది. మార్కు సువార్త దూడ వంటిది. చూడండి, దూడ అనగా ఎద్దు వంటిది. ఎద్దు కష్టజీవి, కష్టపడుతుంది. ఇక్కడ మార్కు సువార్తలు కూడా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క ప్రయాసం, యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు పొందుకున్నాడు, యేసుక్రీస్తు యొక్క కష్టంను చూపిస్తూ ఉంటుంది మార్కు సువార్త. మూడవ జీవి మనుషుని ముఖం వంటిది. మూడవ జీవి ఏంటనగా లూకా సువార్త. లూకా ఎవరనగా వైద్యుడు. లూకా ఎవరైనారండి? వైద్యుడు. చూడండి, లూకా సువార్త సాదృశ్యమైనది, మానవ జ్ఞానం గురించి చెప్తున్నది అక్కడ. 4వది ఎగురుచున్న పక్షిరాజ్, యోహాను సువార్త. చూడండి, యోహాను సువార్తలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అంటే ఎవరో బయలుపరుస్తున్నాడు, నేనున్న స్థలంలో మీరుండేలాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సో పక్షిరాజు కూడా చూడండి, ఆకాశంలో అత్యున్నతమైన స్థలంలోకి వెళుతుంది. ఈ ఎత్తైన స్థలంలోకి వెళ్ళి భూమి మీద ఏ జీవి ఉందో దాన్ని చూడగలుగుతాడు. ఇక్కడ యోహాను సువార్త కూడా పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అందుకే మొదటిది మత్తయి సువార్త సింహం వంటిది, మార్కు సువార్త దూడ వంటిది, లూకా సువార్త మనిషిని ముఖం వంటిది, 4వ సువార్త ఎగురుచున్న పక్షిరాజు. చూడండి, ఇక్కడ మొదటి ముద్ర విప్పినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, విప్పినప్పుడు 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఆ 4 జీవుల్లో ఒక జీవి చెప్పింది రమ్మును, యోహాను రమ్మును. మొదటి ముద్ర విప్పినప్పుడు యోహాను పిలుస్తున్నది, యోహాను రమ్మును చెప్పుట వింటిని ఉరుము వంటి స్వరముతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం ఉరుము అంటే ఏంటో మనం చూద్దాం. మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 29వ లేఖనం చదవండి. కాబట్టి అక్కడ నిలుచుండి వినుచున్న జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడను అనిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఉరుము అనగా ఏంటిది? శబ్దం. మాట్లాడుతున్నారు అక్కడ, దేవుడు మాట్లాడుతున్నాడు. ఉరుము వలె ఆయన గర్జించుట చూశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటి ముద్రను విప్పాడు. మొదటి ముద్రను విప్పినప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళను. మీరు చూడండి, నేను మాట్లాడుతున్న విషయాలు 7 ముద్రల యొక్క ప్రత్యక్షత, ద రివల్యూషన్ ఆఫ్ ద 7 సీల్స్. బ్రదర్ విలియం మారియన్ బ్రెహ్నామ్ గారు 1963లో ఆయన మాట్లాడినప్పుడు దానిలోకి వెళ్ళి నేను తీసుకొని మాట్లాడుతున్నాను. నేను చూడండి, మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి రమ్ము అని గొప్ప స్వరముతో పిలిచిన వెంటనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ. ఎవరు ఆయన?
ఒక తెల్లని గుర్రము కనబడెను, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉరిమి మొదటి ముద్ర విప్పిన వెంటనే ఒక తెల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. విల్లు అనగా మనసు. వాళ్ళ దగ్గర బాణము లేవు. బైబిల్లో చూసుకుంటే తెలుపు పరిశుద్ధతకు, నీతికి సాదృశ్యమైనది. సో ప్రవక్త బ్రదర్ బ్రానమ్ మొదటి ముద్రలో దాన్ని చాలామంది చరిత్రకారులు, చాలామంది బైబిల్ స్కాలర్సు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, గుర్రము అనగా తెలుపు. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. నంబర్ 234, పారాగ్రాఫ్ నంబర్ 294. తెల్లని గుర్రంపై సవారీ చేయవాడు బయలు వెళ్ళను. చూసారా? అతనెవరు? అతడు తన జయించు శక్తిలో బలమైనవాడు. అతడు తన జయించు శక్తిలో చాలా గొప్పవాడు. అతనెవరైనది నేను మీకు చెప్పవాలని కోరుచున్నాను. అతను క్రీస్తు విరోధి. సరిగ్గా వాడు అతడే. ఇప్పుడు అతడు అంత్యక్రీస్తు. ఇప్పుడు అతడు క్రీస్తు విరోధి. యేసు చెప్పెను, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, వధువును సైతము మోసపుచ్చులాగిన రెండు ఒకే విధముగా ఉండును. క్రీస్తు విరోధి, అది అంతే క్రీస్తు విరోధి. తెల్లని గుర్రమైన బయలు వెలుచున్నవాడు. చాలామంది చరిత్రకారులు తెలుపు అనగా నీతికి, పరిశుద్ధతకు సాదృశ్యము కాబట్టి అతను యేసు క్రీస్తు అని, ఎందుకనగా ఆయన జయించిన వాడు అని. ఈ విధంగా చరిత్రకారులు, బైబిల్ స్కాలర్సు ఈ విధంగా చాలా విధంగా వాఖ్యానం చేశారు. కానీ ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ఆయన చూడండి, అతడు క్రీస్తు విరోధి, అంతే క్రీస్తు. అతడు జయించుటకు బయలువెడను, అతనికి కిరీటము లేదన్నట. గమనించండి, ఇక్కడ నేను తెల్లని గుర్రంపై సవారు చేయవాడిని గురించి మాట్లాడుచున్నాను. ఒక విల్లు, అటు తర్వాత ఒక కిరీటము అతనికి ఇవ్వబడెను. ప్రారంభంలో అతనికి కిరీటము లేదు, అయితే అతనికి ఒక కిరీటం ఇవ్వబడను. గమనించండి, పిమ్మట అతనికి కిరీటం ఇవ్వబడను. అవును, 3 కిరీటములు. ఈ 3 కిరీటములు ఒకదానికొకటి 3 కిరీటములు. 300 సంవత్సరం తర్వాత నైసియా ఆలోచన సభలో అవి ఇవ్వబడెను. జనుల మధ్య ప్రారంభించుటకు అది ఒక నికోలాయితుల ఆత్మగా బయలువడలి ఒక సంస్థగా రూపొందెను. అటు పిమ్మట ఒక మాటగా, ఒక బోధగా మారాడు. తెలుపు అనగా నీతికి, పరిశుద్ధత సాదృశ్యము. తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. అతడు జయించడానికి వెళుతున్నాడు. ఆయన దేనితో జయిస్తున్నాడు? ఆయన ఆ వ్యక్తి దేనితో జయిస్తున్నాడు? ఒక బోధ, నికోలాయితుల బోధ. ఇప్పుడు చూడండి ప్రియ సోదరుడా, సంఘ కాలంలో మనం గమనించుకుని చూసుకుంటే నికోలాయితుల క్రియలు మరియు ఆ క్రియలను గూర్చి పరిశుద్ధాత్మ దానికి విరోధంగా ఉండటకు మనం కనుగొన్నాం. మీకు గుర్తున్నదా? సంఘం ఆమెను చెప్పిన నికో అనగా జయించుట అని అర్థం. లాయితు అనగా సంఘం. నికో అనగా జయించుట గ్రీకు భాషలో, లాయితు అనగా సంఘం. సంఘమును తనక నీతి క్రియల చేత, మంచి క్రియల చేత, మంచి మాటల చేత, మంచి వాక్యము చేత జయిస్తున్నాడు. గమనించండి, అతనికి విల్లు ఇవ్వబడింది. విల్లు అంటే బాణం, కానీ ధనస్సు లేదు. గమనించాలి, ధనస్సు ఉంది ఆయనకు, ధనస్సు లేదు అక్కడ. మొదగాలే కిరీటం లేదు. ఇక్కడ మనం గమనించి చూస్తే మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. తెల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకున్నాడు. బో అనగా బాణం పట్టుకున్నాడు, కానీ ధనస్సు లేదు. అవునండి, ఇక్కడ యుద్ధానికి వెళ్ళేవాడు ఏం కావాలి? బాణం ఉండాలి, ధనస్సు ఉండాలి, 2 ఉండాలి. కానీ ఇక్కడ ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో విల్లు ఉన్నది, కానీ ధనస్సు లేదు. అతని కిరీటం ఇవ్వలేదు. గుర్రం మీద కూర్చున్నాడు. దేనికోసం వెళుతున్నాడు? ఆయన జయించడానికి వెళుతున్నాడు. దేనితో జయించని వెళుతున్నాడు? ఎలాంటి వేషం వేసుకున్నాడు? తెల్లటి రంగు వేసుకున్నాడు. తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. ఒక విల్లు, ఒక బాణం పట్టుకున్నాడు. మరి ధనస్సు కూడా ఉండాలి ఆయన చేతిలో, కానీ ధనస్సు లేదు, బాణం ఒకటే ఉన్నది. దాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? జయించడానికి వెళుతున్నాడు.
దేన్ని జయించగలుగుతున్నాడు ఆయన? సంఘమును జయించుట. నీకో జయించుట. సంఘం దేనితో జయిస్తున్నాడు? ఒక బోధ. ఏంటండి ఆ బోధ? ఒక బోధ బోధిస్తున్నాడు. బోధ జయించడానికి, సంఘాన్ని జయించడానికి వెళ్తున్నాడు. జయించడానికి వెళుతూ ఉంటే వెళుతున్న క్రమంలో అతనికి ఏమొచ్చేసింది? కిరీటం వచ్చేసింది. అందుకే ప్రారంభంలోనే కిరీటం లేదు ఆయన. చాలా మంది చరిత్రకారులు అంటారు ఆయన యేసుక్రీస్తు అని, ఆయన జయశాలి కదా, ఆయన జయించిన వాడు కదా. 19వ అధ్యాయంలో మనం చూస్తే మనం ఒక లేఖనం ఉంటుంది అక్కడ, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన. చూద్దాం మనం ప్రకటన 19వ అధ్యాయంలో ఒక లేఖనం ఉంటుంది. ప్రకటన 11వ లేఖనం కింద నేను చదువుతాను, దయచేసి వినండి. మరియు పరలోకము తెరవబడటం నేను చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఎవరైనా నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను పేరు గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఇక్కడ మొదటి ముద్రలో మనం చదివినప్పుడు వాడు వెళుతున్న క్రమంలో ఒక కిరీటం ఇవ్వబడింది. కానీ ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు ఆయన. ఆయనకు ఏం పేరున్నది? నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నామం గలవాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలో శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండని. జనములను కొట్టుటకు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యము తొట్టి తొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. నమ్మకమైన వాడు, సత్యవంతుడు, జ్వాలల వంటి కన్నులు గలవాడు, దేవుని తీక్షణమైన ఉగ్రత అనే తీక్షణమైన మధ్యపు తొట్టిని తొక్కినవాడు. ఆయనకు ఒక నామం ఇవ్వబడింది. ఆయన నోటి నుండి 2 అంచుల వాడిగల ఖడ్గం బయలు వెళ్తున్నది. అది తన శత్రువులను చంపివేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన గురించి చాలా క్లియర్గా ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ లేఖనం నుండి 12వ లేఖనం నుండి 16వ లేఖనం వరకు చాలా క్లియర్గా ఉన్నది, చాలా స్పష్టంగా ఉన్నది. ఆయన ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయనను పోలుతున్నాడు ఇక్కడ వీడు. ఎవరిని పోలుతున్నాడు? క్రీస్తు వలె. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాష్ట్ర పత్రికలు ఉన్నాడు, సాతానుగాడు తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సాతానుగాడు తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఇది మనకు ఆశ్చర్యము కాదు. సాతానుగాడు ఏం ధరించుకున్నాట? వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. వాడు వెలుగు దూత కాదు, ఆ వేషము ధరించుకున్నాడు. ఇక్కడ చూడండి, తెల్లని గుర్రమును ఎక్కాడైనా. ఆయన నోటికెళ్ళి వాడిగల 2 అంచుల ఖడ్గం బయట వెళుతున్నది. ఆయనకు ఆయన తల మీద కిరీటములు ఉన్నవి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, దేవుని వాక్యం అనే నామం గలవాడు, తీక్షణమైన ఉగ్రత అనే తీక్షణమైన మద్యపు తొట్టిని తొక్కినవాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయన నొసటి మీదను ఆయన తొల మీదను రాయబడినది ఆ పేరు. ఆయన ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఇక్కడ మనం చూసుకుంటే మొదటి ముద్ర, ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ లేఖనం నుండి 16వ లేఖనంలో మనము చూసుకుంటే ఇక్కడ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నది. కానీ ఇక్కడ ఎలా ఉన్నది? వీనికి విల్లు ఉన్నది కానీ ధనస్సు లేదు. అవునా కదా? యుద్ధానికి వెళ్ళేవాడు ఒక బాణమును పట్టుకొని పోతాడా? ధనస్సు కూడా ఉండాలి కదా. మరి ధనస్సు ఏది? ఉన్నదా వాని చేతిలో? ధనస్సు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు
యేసు క్రీస్తు వలె ప్రజలను భ్రమపరుస్తున్నాడు. వాడు దేనితో భ్రమపరుస్తున్నాడు? తెల్లని గుర్రము కనబడెను, నీతి క్రియలు, పరిశుద్ధత ధరించుకున్నాడు, నీతిగా ధరించుకున్నాడు. వాడు మొదగాలే కిరీటం లేదు వానికి. తెల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు కూర్చున్నాడు, వాని చేతిలో ఒక విల్లున్నది. తర్వాత ఏమైంది? వానికి ఒక కిరీటము ఇవ్వబడినది. వానికి వాక్యం చాలా జాగ్రత్తగా నండి ప్రియ సోదరి సోదరుడా. వానికి కిరీటం ఇవ్వబడినది. ఇక్కడ 19వ అధ్యాయంలో 19 మనం చూస్తే ఇక్కడున్న ఈ యేసు క్రీస్తుకు, ఈ దేవునికి కిరీటములు ఇవ్వబడలేదు. ఆయన కిరీటములు ధరించుకొని ఉన్నాడు, కానీ వీనికి ఒక కిరీటం ఇవ్వబడినది. నైసియా ఆలోచన సభ క్రీస్తు శకం 325వ సంవత్సరమున త్రియత్వం దేవుడు అనే ఒక బోధన తీసుకొచ్చాడు. సన్నివేశం ఏంటంటే, మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి. మీరు గూగుల్లో చూశాను నేను. అంటానన్న చక్రవర్తి ట్రినిటీ అనే బోధన తీసుకొచ్చాడు. ఎవరెవరిని సమతం చేయడానికి అనగా క్రైస్తవులను సమతం చేయడానికి, యూదులను సమతం చేయడానికి. ఇక్కడ రోమీలు ఏంటనగా బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు. ఆ కాలంలో క్రీస్తు శకం 325వ శతాబ్దంలో పురాతన కాలంలో రోమా దేశంలో ఉన్న ప్రజలు బహుదేవతారు అనేక మంది దేవుళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళను సంతృప్తిపరచడానికి, ఇటు ఇశ్రాయేలును సంతృప్తిపరచడానికి, ఇటు క్రైస్తవులను సంతృప్తిపరచడానికి ద కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటైన్ యొక్క ఆలోచన సభ ఏర్పాటు చేసి అందరినీ సమతం చేయడానికి, చూడండి ఇక్కడ రోమీలను సమతం చేయడానికి, బహుదేవత ఆరాధన వాళ్ళను సమతం చేయడానికి, యూదులను ఇశ్రాయేలును సమతం చేయడానికి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యం, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేయుదాము అన్నాడు. ఈ లేఖనం తీసుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో, అక్కడ తీసుకున్నాడు. ఆ తర్వాత జకర్యా గ్రంథంలో సర్వలోకనాథుని ఎదుట నిలబడి నూనె పోయిచున్న, తైలము పోయిచున్న ఇద్దరు దీపస్తంభములు, ఒక దీపం ఉన్నది, 2 దీపములు తీసుకున్నాడు. మళ్ళీ ఇంకెక్కడ తీసుకున్నాడు? ఆదికాండం 19వ అధ్యాయము. అక్కడ మనం చూస్తే సొదొమ గవిని యొద్ద లోతు కూర్చున్నాడు. లోతు కూర్చొని ఇద్దరు దేవదూతలు వస్తున్నారు ఆయన యొద్దకు. ఆ ఇద్దరు దేవదూతలు చూసామంటున్న లోతు, నా ప్రభులారా అని సాగిలపడి, ఈ రాత్రి నా ఇంట్లో బస చేయండి అని ఇద్దరు వ్యక్తులను చూసి లోతు అంటున్నాడు, ప్రభులారా అన్నాడు ఆయన. ఆ లేఖనం తీసుకున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ లేఖనం తీసుకున్నారు. జకర్యా గ్రంథంలోకి వెళ్ళి తీసుకున్నారు. ఇంకా కొన్ని లేఖనాలు పాత నిబంధనలోకి వెళ్ళి తీసుకొని, ఇదిగో యూదులారా, ఇశ్రాయేలులారా, మీ ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారముగా మేము మన పోలిక చొప్పున బహువచనం, నా ప్రభువులారా బహువచనం. జకర్యా గ్రంథంలో చూస్తే దీపస్తంభము, దీపములు బహువచనం. ఈ లేఖనాలు తీసుకొని మీ దగ్గర కూడా బహువచనం ఉన్నది. ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చి క్రైస్తవులను సమర్థ చేయడానికి యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ లేఖనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అనేది తీసుకొని, ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలు తీసుకున్నాడు. తర్వాత నేను చేర్చున్న క్రియలు నావి కావు, తండ్రి నా యందు చేర్చున్నాడు అని యేసు ప్రభు, తండ్రి ఏం చూపించాడో అదే నేను చేస్తున్నాను, తండ్రిని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుమారుడు ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభు. యోర్దాను ఒడ్డుకు బయటకు వచ్చాడు, ఆకాశం తెరవబడడం చూశాడు, పరిశుద్ధాత్మ పావన వల్ల దిగి వచ్చడం చూశాడు ఆయన. అక్కడ ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ ఒక ఒడ్డున కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావన వల్ల దిగి వస్తున్నది. కాబట్టి ఇక్కడ త్రియేక దేవుడు యూదులకు చెప్పిన, ఇశ్రాయేలుకు చెప్పిండు, క్రైస్తవులను సంబంధం చేసిండు. ఇంకొకరు చెప్పిండు, మనము బహుదేవత ఆరాధన చేసే వాళ్ళం, రోమీలో మనము
కాబట్టి వాళ్ళు వీళ్ళు మనమంతా ఒకటే. కాబట్టి త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే ఒక బోధన తీసుకొచ్చాడు. ఈ బోధన తీసుకొచ్చి రోమన్ క్యాథలిక్ సంఘంలో పెట్టడం ప్రారంభించాడు. ఆ బోధించుకుంటే ఏమవుతున్నది? సంఘమును జయించడం ప్రారంభించారు. దేని చేత? నీతి క్రియల చేత, మంచి క్రియల చేత. చూడండి, బైబిల్ చెప్తుంది, ప్రియ సోదరుడా, మానవుని నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డతో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండను. బాణం పట్టుకున్నాడు, కానీ ధనస్సు లేదు వాని చేతిలో. వాడు ఏం చేయనిపోతున్నాడు? వాడు జయించనికి వెళుతున్నాడు. వాడు ఎవరిని జయించనికి వెళుతున్నాడు? సంఘమును నీతి క్రియల చేత, మంచితనము చేత సంఘమును జయించుకుంటూ పోతున్నాడు. వాడు పోతున్న క్రమంలో వానికి కిరీటము ఇయ్యబడింది. వికారియస్ ఫిల్లిడే. చూడండి, పోపు గారి తల మీద కిరీటము పెట్టుకుంటాడు ఆయన. ఆ స్థానంలో, ఆ అధికార స్థానంలో ఎవరున్నా కానీ ఆ కిరీటం అతనికి ఇవ్వబడుతుంది. అతని చేతిలో విల్లు ఉంటుంది. అతను దేన్ని జయిస్తున్నాడు? సంఘమును జయిస్తున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి ముద్రలో కనబడిన వాడు ఎవరనగా, ఇక్కడ ప్రవక్త బ్రదర్ బ్రానన్ చెప్తున్నాడు చాలా స్పష్టంగా, వాడు అంత్యక్రీస్తు, వాడు క్రీస్తు విరోధి, దేవుని బిడ్డలను జయించుకుంటూ పోతున్నాడు. వాడు బోధగా మీకు గుర్తున్నగా క్రీస్తు తిరిగి సంఘంతో మాట్లాడుతున్నాడు. చెప్పాను, ఈ నికోలాయితుల క్రియలు నీవు దేశించుచున్నావు, వాటిని నేను కూడా దేశించున్నాను. అతడు జయించువానిగా బయలువెడలి పరిశుద్ధాత్మను తీసివేసి పరిశుద్ధ మానవుడనే ఒక ఆధిక్యతనిచ్చి పాపములను సమస్తమును మన్నించుటకు ఆ వ్యక్తికి అధికారమును ఇచ్చాను. దానికి ఏం అధికారం ఇచ్చింది? మీకు గుర్తున్నదా? ఒక బోధగా వచ్చింది. అది త్రియేక దేవుడు అనే ఒక బోధగా వచ్చేసింది. ఆ బోధ ఏమైపోయింది? సంఘములో ఉన్న వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తున్నది. అవి నికోలాయితుల క్రియలు. అందుకే దేవుడేమో నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నాను, నీవు కూడా వాటిని ద్వేషించుచున్నావు. ఈరోజు గమనించండి, సంఘములో మానవుని యొక్క ఆధిక్యత అనేది ఉండకూడదు. సంఘములో మానవుని ఆధిక్యత ఉండకూడదు, మానవుని పరిపాలన ఉండకూడదు. ఎవరు పరిపాలించాలి సంఘమును? పరిశుద్ధాత్ముడు పరిపాలించాలి. దేని చేత పరిపాలించాలి? పరిశుద్ధాత్ముడు వాక్యము చేత పరిపాలించాలి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం చూస్తుంది? ఇక్కడ చూడండి, అతడు జయించువానిగా బయలువెడలి పరిశుద్ధాత్మను తీసివేసి. సంఘంలోకి వెళ్ళి ఏం తీసేస్తున్నారండి? పరిశుద్ధాత్మను తీసివేస్తున్నారు. ఎప్పుడైతే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలా సంఘాల్లో ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు, సెక్రటరీని ఎన్నుకుంటారు, ట్రెజరర్ని ఎన్నుకుంటారు. ఏం చేస్తారండి? ఓటింగ్ పెడతారు. అవునండి, అవునా కదా? ఇప్పుడు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, ఎంపీని ఎన్నుకుంటారు, సర్పంచ్ని ఎన్నుకుంటారు, కార్పొరేటర్ని ఎన్నుకుంటారు. ఏం చేస్తారు అక్కడ? ఓటింగ్ కదా. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? లేదు. ఇక్కడ పాస్టర్ అనే పడుతున్న వ్యక్తి, వాక్యం బోధిస్తున్న వ్యక్తి ఏమైనాడు? నిమిత్త మాత్రుడైన. పరిశుద్ధాత్ముడే అధికారం చెలాయించాలి సంఘమైన. పరిశుద్ధాత్ముడే సంఘంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడే నాయకత్వం వహించాలి సంఘాన్ని. పరిశుద్ధాత్ముడే నడిపించాలి సంఘమును. మరి ఈరోజు ఉన్నాయా సంఘంలో ఆ విధంగా? పరిశుద్ధాత్మను తీసివేశారు. పరిశుద్ధ మానవుడు అనే ఒక ఆధిక్యతనిచ్చి ఏమిచ్చారట? మనిషికి పరిశుద్ధ మానవుడు ఒక ఆధిక్యత ఇచ్చారు. చూడండి, అందరూ ఇప్పుడు ఏమేస్తారు? బిషపులు చూడండి, మొత్తం పైనుండి కింద వరకు వైట్ కోటేస్తారా లేదా? ఒక జుబ్బ వైట్ కోటేస్తారు పైనుండి కింద వరకు. ఒక దట్టి కట్టుకుంటారు. ఇట్లా కూడా ఒక దట్టి ఉంటుంది వాళ్ళకు. అలా ఒక కర్రను పట్టుకుంటారు. ఏం కనబడుతుంది నాకు? నేను పరిశుద్ధుని. నేను ఒక అధికారం, ఒక ఆధిక్యత, ఒక అధికారం మానవునికి ఇచ్చారు. ఎక్కడిచ్చారు? సంఘములో ఇచ్చారు. అది ఏ బోధ వచ్చింది? అది నికోలాయితుల బోధ ద్వారా.
అందుకే మన మధ్యలో బిషపులు లేరు, కార్డినల్స్ లేరు, ఉన్నారండి లేరు, ఫాదరీలు లేరు. సంఘానికి ఒక పాస్టర్ అనగా కాపరి, కాపరి అనగా ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాపరి కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. దేవునికి మేము హల్లెలూయా. పరిశుద్ధ మానవుడనకు ఆధిక్యతనిచ్చారు. ఆధిక్యత ఏం చేశారు? మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు? అతని పాపములను క్షమించే అధికారం ఇచ్చారు. ఆయనకు ఏమిచ్చారండి? పాపములను క్షమించే అధికారం ఇచ్చారు. సమస్తమును మన్నించుటకు ఆ వ్యక్తికి అధికారము ఇచ్చెను. మీరు ఏదైనా పాపం చేస్తే, నేనేదైనా పాపం చేస్తే, నువ్వు వచ్చి నా పాపం క్షమించమని నాకు చెప్పడానికి ఆస్కారం లేదు. నేను వచ్చి నీకు చెప్పడానికి ఆస్కారం లేదు. ఎవరికి చెప్పాలి మనము? పాపను క్షమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. బాక్స్ అంటారు కదమ్మా, ఏం బాక్స్ అంటారు? పర్ఫెక్షన్ బాక్స్. వీణ ముఖం ఆయన కనబడదు. ఆయన చెవి దగ్గరుండి, ఫాదర్ గారు నేను పలానా విషయంలో పాపం చేశాను, పలానా దగ్గర పొరపాటు చేశాను అని అంటే ఆయన విని, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డవి, కుమార్తె నీ పాపములు క్షమించబడ్డవి. దిగితే నీకేంటే సంతోషం ఉంటుంది. నా పాపములు ఫాదర్ గారు క్షమించారు, నా పాపములు పాస్టర్ గారు క్షమించారు, నా పాపములు మా సంఘ పెద్ద క్షమించాడు, నా పాపములు వీళ్ళు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికారం ఇచ్చేశారు. కానీ పాపములు క్షమించే అధికారం ఎవరికి మాత్రం ఉన్నది? మనుష్య కుమారునికి మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు పౌలు దాని గురించి మాట్లాడటం మనం ఇప్పుడే చదివినాం. చివరి దినములో అతడు దేవుని వలె కూర్చునను, మరియు చివరి దినముల వరకు అతడు బయలుపరచబడాడు. దేవుని వలె కూర్చుంటాడట. గుర్రం మీద కూర్చున్నాడు. అక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు అని యేసయ్య. వీడి కూడా తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. ఎప్పుడు? చివరి దినముల వరకు వాడు బయలుపరచబడాడు. అంత్య దినములో బయలుపరచబడాలి. అందుకే 7వ దూత పలుకు దినంలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆయన దాన్ని అనుమతించి దేవుని యొక్క ఆత్మను అక్కడి నుండి తీసివేయను, మరియు అప్పుడు అతను తన్ను తాను బయలుపరచుకొనును. సంఘములోకి వెళ్ళి వాడు ఏం చేశాడు? దేవుని ఆత్మను తీసివేస్తాడు. తీసివేసేప్పుడు వాడు తను తాను బయలుపరుచుకుంటాడు. ఈరోజు అతడు మారు వేషములో తెల్లని గుర్రపు ముసుగులో ఉన్నాడు. మారు వేషములో తెల్లని గుర్రం అనే ముసుగులో ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 21వ లేఖనం. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనతను ఇయ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఇచ్చకపు మంచి మాటలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, తీయగా మాట్లాడుతూ అంటారు. కొన్ని వారాల క్రితం నేను చెప్పాను, నేనేమని బోధన ఎట్లుందండి? పాలిష్డ్ లాంగ్వేజ్, ప్రాస్పారిటీ ప్రీచింగ్, పాలిష్డ్ ప్రీచింగ్ చర్చలలో, ఈవెన్ ఎంటైర్ మెసేజ్ చర్చలలో కూడా ఉన్నాయి. హార్డ్గా వాక్యం చెప్పారు, వాక్యంగా బోధించారు. చూడండి, దానియేలు గ్రంథములో 11వ అధ్యాయం 21వ వాక్యంలో ఉన్నది, అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును. ఎవరికి బదులుగా? పరిశుద్ధాత్మను తీసివేస్తాడు. సంఘంలోకి వెళ్ళి ఒకరు నీచుడు వస్తాడు. అతనికి రాజ్య ఘనతను ఇయ్యరు, కానీ వాడు వచ్చిన వెంటనే రాజ్య ఘనత ఇయ్యరు, వానికి అధికారం ఇయ్యరు. కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి నెమ్మదిగా అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరిస్తాడు. వచ్చి ఏం చేస్తాడట? ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరిస్తాడు. రాజ్యం అంటే ఏంటిది? దేవుని సంఘం. నా నీతిని ఏమన్నాడు యేసయ్య? నా నీతిని, నా రాజ్యమును వెదుగుడి, అవన్నీ తర్వాత నీకు వస్తాయి. రాజ్యాన్ని అపహరిస్తాడు. మనకు వచ్చిన వెంటనే రాజ్యం ఇయ్యరు, కానీ ఇచ్చకపు మాటల చేత మెల్లమెల్లగా వాడు ఏం చేస్తాడు? వాడు రాజ్యమును అపహరిస్తాడు, సంఘమును అపహరించేశాడు వాడు. అందుకే ఇక్కడ మొదటి ముద్రలో ఏమున్నది? అక్కడ ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా
ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. బోధ, పరిశుద్ధత ధరించుకొని, నీతిని ధరించుకొని, మంచి మాటల చేత, పాలిష్ లాంగ్వేజ్ చేత, ప్రాస్పారిటీ ప్రీచింగ్ చేత బోధ, వాళ్ళు జీవించే జీవనం కూడా మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం అనే విధంగా జీవిస్తూ ఉంటారు వారు. అలాంటి జీవితం జీవించుకుంటూ తెల్లని గుర్రము కనబడే పనికి ఫస్ట్ బోధ, ఇచ్చక మాటలు, మంచి బోధను దాని మీద ఒకడు కూర్చున్నాడు. ఎవడు వాడు? వాని చేతులు ఏమున్నది? బాణం ఉన్నది, కానీ ధనస్సు లేదు. యుద్ధాన్ని పోయేటాడు ధనస్సును బాణములను పట్టుకొని పోవాలి. కూర్చున్నాడు తెల్లని గుర్రం, పరిశుద్ధత అనే బోధ, నీతి అనే బోధ, మంచితనము అనే బోధ, ఇచ్చక మాటలు అనే బోధ పోతున్నాడు. విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడేది. ఏంటిదా కిరీటము? ఆధిక్యత, సంఘములో ఆధిక్యత. వాడు జయించాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎక్కడ పోతున్నాడు వాడు? జయించుటకు, జయించుటకు బయలుదేరబోతున్నాడు వాడు. దేన్ని జయించడానికి? విశ్వాసుల మనసులను జయించడానికి, విశ్వాసుల జీవితాలను జయించడానికి, సంఘమును జయించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చకపు మాటల చేత వాడు రాజ్యమును జయించాడు. అనగా సంఘము దేవుని రాజ్యమైనది. సంఘమును జయించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, ఈ మొదటి ముద్రను యేసు ప్రభు మాట్లాడాడండి. వార్తలలో ఒక సువార్తలో యేసయ్య మాట్లాడాడు మొదటి ముద్రను. చూస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి ముద్ర అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ లేఖనం నుండి 5వ లేఖనం వరకు చదవండి ఒకసారి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉందా అండి? మొదటి ముద్ర ఉందా? తెల్లని గుర్రం మీద వచ్చాడు. తెల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు కూర్చున్నాడు. వాని చేతిలో ఒక విల్లున్నది, వానికి ఒక కిరీటం ఇవ్వబడినది. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు జయించుటకు బయలు వెళుతున్నాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి ప్రవక్త, చాలా మంది చరిత్రకారులు అంటున్నారు ఏమని? ఈయన క్రీస్తని, ఆత్మలను జయించనికి వెళుతున్నాడని, ప్రజలను జయించనికి వెళుతున్నాడని, సంఘములను కట్టడానికి వెళుతున్నాడని చాలా మంది చరిత్రకారులు అంటున్నారు. కానీ దేవుని వాక్యంలో మనము చూస్తే సేమ్ వర్డ్ ఇక్కడ రాసిన లేఖనము, అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వాక్యంలోకి వెళ్ళి 16వ వాక్యంలో మనం చూస్తే ఆయన యేసు క్రీస్తు అయినాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది యేసు ప్రభు గురించి, అంతేనండి. ఇక్కడ అస్పష్టంగా ఉన్నది. ప్రకటన 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు ఏమున్నది? అస్పష్టంగా ఉన్నది. కిరీటము వానికి ఇవ్వబడి ఉన్నది. అక్కడ ఎవరు ఆయనకు కిరీటాలు ఇవ్వలేదు. ఆయన కిరీటములు ధరించుకొని ఉన్నాడు యేసు ప్రభు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన పాదములు అగ్నివలే ఉన్నాయి. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. వచ్చాడు వీడు మొదటి ముద్రలో. ఎవడు వీడు? క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. జయించడానికి వచ్చాడు వాడు సంఘమును, విశ్వాసులను. అందుకే మొదటి ముద్ర యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వాక్యంలో ఏమంటున్నాడు? యేసు వారితో ఇట్లెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు
యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. 5వ వాక్యం అయిపోయింది కదా. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ముద్రలో వచ్చినవాడు ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తా? యేసుప్రభు అండి? కాదు, ఆయన వలే వస్తున్నాడు వాడు మొదటి ముద్రలో. ఎవరు వీరు? ఇతను ఎవడు? వీడు క్రీస్తు విరోధి, అంతే క్రీస్తు ఆత్మైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి ముద్ర, అందుకే మొదటి ముద్రను విప్పాడు. విప్పినప్పుడు ఎవరు బయలుపరచబడ్డారు? యేసు క్రీస్తు వలే వీడు జీవించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వలె వేషం వేసుకున్నాడు, ఆయన వలె జీవించడం ప్రారంభించాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? విశ్వాసులను మోసం చేస్తున్నాడు వాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలు అన్నాడు, ఏమన్నాడండి? జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి పేర్లైతే క్రీస్తు యేసులో ఉన్నాయో, నువ్వు జగత్తు పునాది వేయబడక మునుపు నీ పేర్లు యేసు క్రీస్తులో, నువ్వు యేసు క్రీస్తులో ఉంటే నిన్ను ఎవడునో మోసము చేయలేడు. అందుకే ప్రవక్త ఏమంటారు ఇక్కడ చూడండి, అది ఎలాంటి బోధ అయినా, అది ఏ విధమైన బోధ అయినా, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు విత్తనం అయితే, దేవుని కుమారుడు నీవైతే, దేవుని కుమార్తె నీవైతే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నడిపించబడితే, దేవుని వాక్యమును ఉన్నట్టుగా నువ్వు తీసుకుంటే నిన్ను ఎవడు కూడా మోసము చేయలేడు. నువ్వు ఇమీడియట్లీ కనుగొంటావా అని. ఇక్కడ మనం కనుగొంటున్నాం. మనం చూడండి ఎంత చక్కగా వచ్చాడు వాడు. తెల్లని గుర్రం, దాని మీద ఒకడు కూర్చున్నాడు, ఒక విల్లు పట్టుకున్నాడు, మనకు కిరీటం ఇవ్వబడినది. వాడు ఏం చేస్తున్నాడు? జయించుటకు వెళుతున్నాడు వాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 21వ వాక్యంలో ఉన్నదా? మొదటి ముద్ర ఉందా? ఉన్నదా అండి? ఆశీస్ ఉన్నదా లేదా లేఖనం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యాధికారం, రాజ్యమైన అధికారం వాడు వచ్చిన వెంటనే దొరకలే వానికి. అందుకే వాడు వెళుతూ కిరీటం ఇవ్వబడినది వానికి ఒక కిరీటం ఇవ్వబడను. వాడు ఒక బోధన బోధించుకుంటూ వస్తున్నాడు. కానీ నువ్వు ఏర్పరచబడిన కుమారుడు కుమార్తెవైతే, నీవు ప్రెడెస్టినేటెడ్ సీడ్ అయితే, జగత్తు పునాది వేయబడకుంపో దేవుని చేత ఏర్పరచబడిన కుమారుడు కుమార్తెవైతే నిన్ను ఎవడు మోసము చేయలేడు. ఏ బోధ నిన్ను మోసము చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాడు యేసుప్రభు ఏమని? మత్తయి సువార్త 24వ వాక్యం చదవండి. కానీ ఆ దినమున అనేకులు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయుటకై 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడకై గొప్ప సూచక్రియలు మహత్కారములు కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. చెప్తున్నాడు ఆయన. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయడానికి అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు అంటే వేరే మతాల వాళ్ళు కాదండి, వారు కాదు. అందుకే అబద్ధపు క్రీస్తులు అన్నాడు ఆయన. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయటకై అనేకమైన సూచక్రియలు మహత్కారములు కనపరచెదరు. ఇదిగో నేను ముందుగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు యేసుప్రభు. వధువు అయితే, నువ్వు పెళ్లి కుమార్తెవైతే నిన్నెవ్వడు మోసం చేయలేడు. నువ్వు మోసపోవును. రే సోదరు సోదరుడు, మోసపోవును. ఏ సూచక్రియను మోసం చేయలేదు, ఏ అద్భుతకార్యాన్ని మోసం చేయలేదు, ఏ మహత్కారాన్ని మోసం చేయలేవు, ఏ బోధాన్ని మోసం చేయలేదు, ఏ నీతి క్రియలను మోసం చేయలేవు, ఏ మానవుల మంచితనాన్ని మోసం చేయలేదు, ఏ మానవుల తీయటి మాటలను మోసం చేయలేవు, ఏ మానవుల నీతి క్రియలను మోసం చేయలేవు. నువ్వు వధువు అయితే, జగత్తు పునాది వేయబడకుండా నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవైతే, నువ్వు పెళ్లి కుమార్తెల్లో దేవుని చేత లిఖించబడిన కుమారుడవైతే నిన్ను మోసము చేయలేదు. నిన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ మొదటి ముద్రలో బయలుపరచబడ్డవాడు ఎవరండి? అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి ఆత్మ. వాడు ఒక బోధగా వచ్చాడు. ఏమొచ్చాడని వాడు? బోధగా వచ్చి ఏం చేస్తున్నాడు? సంఘమును జయించాడు. అందుకే సంఘంలో రాజకీయంలో వచ్చేసాయి. సంఘాల్లో
విశ్వాసులలో రాజకీయంలో వచ్చేసినాయి, దేవుని సేవకులలో రాజకీయంలో వచ్చేసినాయి. దేవుని సేవకులకు అధికార పీఠములు కావాలి, పదవులు కావాలి. ఈరోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు వాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఒక బోధగా ఉన్నాడు వాడు. మొదటి ముద్రలో బయలుపరచబడ్డాడు ఎవరండి? క్రీస్తు విరోధి, అంతే క్రీస్తు అయినాడు. అదొక బోధగా వచ్చి ఎవరిని జయించుకుంటూ పోతున్నాడు? సంఘమును జయించుకుంటూ పోతున్నాడు. సంఘం అనగా దేవుని రాజ్యమైనది. మొదట నా నీతిని, నా రాజ్యంను వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాజ్యం అనగా దేవుని సంఘమైనది. ఈరోజు సంఘంలో విశ్వాసులైనారు. ఈరోజు మనం వధువు సంఘం అయితే, మనం పెళ్లి కుమార్తె సంఘం అయితే, మనం జగత్తు పునాది వేయబడకుండా మనకు అనుకుండేది ఉంటే, మనం ఆయన యేసు క్రీస్తుల మనల్ని కుమారులుగా కుమార్తెలుగా కనుక మనల్ని దేవుడు చూసేది ఉంటే, ఏ బోధ నిన్ను మోసం చేయలేదు, ఏ అద్భుతం నిన్ను మోసం చేయలేదు, ఏ సూచక్రియను మోసం చేయలేదు, ఏ వేషధారాన్ని మోసం చేయలేదు, ఏ బిషపులు నిన్ను మోసం చేయలేదు, ఏ కార్డినల్స్ నిన్ను మోసం చేయలేరు. ఎవరు నిన్ను మోసమో చేయలేరు. ఎందుకనగా నువ్వు వధువు అయినావు, నువ్వు పెళ్లి కుమార్తె అయినావు. చూడండి, అప్పుడు ఏమైంది? ముద్ర విప్పినప్పుడు వాని బోధలు ఎవరైతే ఉన్నారో వారందరూ అటు వెళ్ళిపోయారు. వాని బోధలు ఎవరైతే లేరో వాళ్ళు బయటికి రావడము ప్రారంభించారు. మొదటి ముద్ర విప్పినప్పుడు వాళ్ళు బయటికి రావడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 7 సంఘ కాలంలో ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘ కాలంలో దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సంఘకాలంలో ఒక బోధగా వచ్చేసాడు వాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వచ్చి వారు కనికరము లేకుండా సంఘమును చీల్చివేయుదురు అన్నాడు ఆయన. గొర్రె చర్మములు కప్పుకున్న తోడేళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దానియేలులో ఉన్నది మొదటి ముద్ర. అవునండి, ఉన్నదా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 లేఖనంలో మొదటి ముద్ర ఉన్నది. మొదటి ముద్ర ఇంకెక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ లేఖనకి వెళ్ళి 16వ లేఖనం వరకు ఉన్నది. చాలా క్లియర్గా అక్కడ ఉంది మొదటి ముద్ర. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 లేఖనంలో అయినవి. ఇప్పుడు ఈ ముద్రలు ఎక్కడికి వెళ్ళి బయలుపరచబడుతున్నవి? దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి బయలుపరచబడుతున్నాయి తప్ప వేరే దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణం గారు తీసుకొని రాలేదు. ఎక్కడికల్లా తీసుకొని రాలేదు ఆయన. బైబిల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి ఎక్కడుండండి? బైబిల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చూడండి, ఆ మొదటి ముద్రలో బయలుపరచబడ్డవాడు ఎవరండి? క్రీస్తు విరోధి ఆత్మ. అందుకే ఈరోజు మనం దేని గురించి మనం చూడకూడదు. దేని గురించి ఆకలి దప్పలు కలిగి ఉండాలి? మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ మనకిస్తాడు దేవుడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. మొదటి ముద్రలో బయలుపరచబడ్డవాడు ఎవడనగా ఒక బోధగా, నికోలాయితుల బోధగా, రాజ్యమును జయించడానికి, సంఘమును జయించడానికి సాతానుగాడే తెల్లని గుర్రం ఎక్కి ఒక విల్లును పట్టుకొని ఒక కిరీటము పొందుకొని వాడు జయించుకుంటూ వస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడెవడో కాదు, అంతే క్రీస్తు ఆత్మైనది. ఈరోజు మనము అందులోకి వెళ్ళి తప్పించబడ్డాం. ఎఫెసు సంఘ కాలంలో అపొస్తలుడైన పౌలు యొక్క బోధ ఎవరైతే విన్నారో వారు తప్పించబడ్డారు. స్ముర్న సంఘ కాలంలో ఐరేనియస్ బోధ ఎవరైతే విన్నారో వాళ్ళు తప్పించబడ్డారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. ఇప్పుడు మొదటి ముద్ర బయలుపరచబడ్డవాడు ఎవరండి? ఎవరు వాడు? మొదటి ముద్రలో బయలుపరచబడ్డవాడు ఎవడు? అంత్యక్రీస్తు ఆత్మ కాదా? యేసుక్రీస్తు ఎట్లయితుందండి? అంత్యక్రీస్తు కాదా? మైండ్ ఇక్కడ ఉండాలి, మనసు ఇక్కడ ఉండాలి. యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు వలె వస్తున్నాడు వాడు. అందుకే లేఖనాలు చూపించాను. వాడొక బోధగా
నీతి క్రియలు పెట్టుకొని పరిశుద్ధతను ధరించుకొని వాడు ఈ లోకంలోకి వచ్చాడు. వాడు వచ్చి ఎవరైతే వధువు కారో, ఎవరైతే పెళ్లి కుమార్తెగా ఉండరో వాళ్ళను జయించుకుంటూ పోయాడు. చివరికి సంఘములో వాడు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మొదటి ముద్రలో బయలుపరచబడ్డవాడు అంత్యక్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. వాడిని ఎవరు బయలుపరిచారు? వాడిని ప్రభువైన యేసుక్రీస్తు. గొర్రెపిల్ల ముద్ర విప్పినప్పుడు ఎవడు బయటకు వచ్చాడు? అక్కడ అంత్యక్రీస్తు యొక్క బోధ బయటకు వచ్చింది, క్రీస్తు విరోధి యొక్క బోధ బయటకు వచ్చింది. సాతాను గాని యొక్క మొదటి రూపము బయటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు క్రీస్తు వలె ఉండడము ప్రారంభించాడు, కానీ వాడు క్రీస్తు కాడు. నేనే ఆయననని అనేకులు మీ ఎదుర్కొస్తారు, ఇదిగో నేను ముందే మీకు చెప్తున్నానన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.